ఇప్పుడేంది పోయేది 12 గంటలు వస్తుంది. లాంగ్ ఉన్నాయి సరేలే సరే. నువ్వు ఆర్గనైజ్ చేస్తున్నావా? నువ్వు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నావు? ఆ గొడవలు జరుగుతాయి, నీకు అవసరమా? అందరికి అదే ప్రో మెంబర్ మ్యాచ్లో కాదు, అది 5 మ్యాచ్లు మొత్తం కలిపి అది కాదు. లాస్ట్ మ్యాచ్ ప్రీవియస్ మ్యాచ్లనే ఉన్నాయి. బట్ గొడవలు అవుతాయి, ఎంపైర్గా చేసినా ఎందుకు అన్ని కలిపి ఆవాడు ఏం అవసరం లేదు. అంత ఎండలో అది ప్రో మెంబర్స్ వద్దులే. దాని వల్ల తోపులోకి పోయి ఏమన్నా పని చేసుకునే బెటర్. తోపులోకి పోయి పని చేసుకునే ఏమన్నా బెటర్. సరే ఏదో స్లిప్లో ఒక ఫీల్డర్ కూడా లేడు. బాల్ రోల్ కావడం గడ్డి పెరిగింది. అవుట్ ఫీల్డ్ బౌన్స్ కూడా లేదు. అవును, స్పీడ్ లేదు. మామూలు మ్యాచ్లోనే ఎక్కువ బౌన్స్ రావడం లే బాల్. 4,000 ఇచ్చుకో. ఇచ్చుకుంటే వాళ్ళు నిలబడిదే దీంతో 50 కోట్లు కరెక్ట్ 47 కన్నా. ఒక మ్యాచ్ బాగా ఆడినప్పుడు దాని నెక్స్ట్ మ్యాచ్ నేను చెప్పినా కదరా నీకు, స్ట్రైక్ రైడర్స్ చాలేవని. స్ట్రైక్ రైడర్సే టీం మార్చుకొని పోతాను, టీం మార్చుకొని పోతాను. స్ట్రైక్ రైడర్స్ చాలేంతో ఆడుకున్నా వేరే వాళ్ళతో నేమ్తో అన్నాడు. ఆడు నా నేమ్తో నువ్వు ఆడు, నీ నేమ్తో నేను ఆడతా. ఎందుకు అసలు తరకపోయినా పర్లేదు. బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటు ఒకటి 80,000 కొనాలి. స్ట్రోక్ అట్లా తగిలితే నువ్వు 80,000 కొట్టినా 1,00,000 కొట్టినా నువ్వు ఆడుతున్నావు. నువ్వు ఆడకుండా లేదు, నీ బ్యాట్ ప్రాబ్లం కాదు. బ్యాట్ కూడా అలాంటిది ఇంకా అడ్వాన్స్డ్ ఉందనుకో, రప్ప రప్ప ఉంటది. నువ్వు బాగానే ఆడుతున్నావు కదా, నిన్న ఆడావుగా. ఇప్పుడు నువ్వు నిన్న 86 కొట్టినావు అంటే మీనింగ్ ఏంది? బాగానే ఆడేవు. నేనేమి అన్నెసెసరీ దాని బాగా చూసాడు, చాలా బాగా చూసాడు. అవును కాదురా, మన టీంలోనే ఇప్పటికే ఇదే హైయెస్ట్ బ్యాట్. ఇంకా మళ్ళీ 80,000 పెట్టుకొని అలాగా అవసరమా? ఉన్నాగా వెయిట్లెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వుడ్లో ఏంటంటే బాగా వస్తాయి బాల్. కరెక్టే ఉంటాయి. ఇప్పుడైనా ఈ బ్యాట్ తీసుకోపోయి ఆడు ఒకసారి. నీకు ఇది రంజీ ప్లేయర్ దంట. రంజీ ప్లేయర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా. యాక్చువల్గా వాడి దగ్గర నుంచి ఇక్కడంతా లేసిపోయింది. పైన అవి వస్తాయి కదా క్రాక్స్ వస్తే వాడు ఆ క్రాక్స్ అంతా రఫ్ చేసేసి రోహన్ అని ఒకడు ఉన్నాడు మన టీంలో. మా టీంలో రోహన్ అని ఒకడు ఉన్నాడు ఫస్ట్ లో. పూల్ సూపర్ హీరోస్ ఆడతాను ఇప్పుడు. అవునవునులే. వాని బ్యాట్ చూస్తే బద్దలు ఉంది. అవును, అట్లా ఆడతారు. 7 సెంచరీలు చేసింది. అవును, దాంతోనే కాదు ఆఫ్ స్పిన్నర్ ఇచ్చింది. అది కూడా ఇచ్చిందంటే ఇంకా మనకు స్కోర్ లేవని వాళ్ళకి అర్థమైంది. కనెక్ట్ కాకుంటే వాడిని మళ్ళీ కనెక్ట్ చేసినా ఇబ్బంది లేదు. 20 వాళ్ళు అక్కడ వస్తే ఇబ్బంది. ఫుల్ టాస్ చేయి స్వామి. అది 2 పోకుండా పడుకుండే ఈరోజు. పడుకుంటే ఆన్నీలే అని మనం ఆ బ్యాట్స్మెన్కి ఛాన్స్ ఇచ్చేది చెప్పలేము. అదే దరిద్ర బాల్ వచ్చింది అనుకో, అప్పుడు అవుట్ అవుతుంది. మామూలుగా ఇట్లా డిఫెన్స్ పెట్టి అవుట్ అయింది కాబట్టి బాగుంటుంది. ఇంత కూడా ఆడ పోజ్ ఇస్తున్నట్టు ఆ రోజు మనం ఆడ మాట్లాడినప్పుడు ఇటు పైకి ఎత్తి దూరింది అనుకో, అప్పుడు ఇంకా వంగడు కానీ భలే ఆడతారు శ్రీరాముడు. వంగడు బాడీ
దిలీప్కి ఎవరైనా ఫోన్ చేయడం బెటర్. శ్రవణ్ కూడా రాలేవు, నెంబర్ లేవు, నీ కాడే ఉండాలి, నువ్వే ఫోన్ చేయాలా. చేస్తాను. నేను ఈడికి వచ్చినా మంచి బాగున్నాడు పికప్ అతను. పికప్ ఉండడం కాదు, ఈ మంచి పోలేడు కదా. అదే అతను పికప్ బాగున్నాడు, అంత ఫాస్ట్గా వస్తున్నాడు బాల్ పైకి. పిచ్చి పడినప్పుడు బ్యాట్ ఎత్తుతాడు, ఏం లేదు డిక్టేస్తాడు బాగా, లెంత్ ఫుల్ లెంత్. ఎక్కడ దిలీప్? సెంతిల్ సెంతిల్ నువ్వు రావట్లేదా? 14 ఎక్కడ ఉన్నారు? 14 లేరు. ముగ్గురు, నలుగురు, 5, 6, 7, 8, 9, 10 మందే ఉన్నాము. కాదు బ్యాక్ ఫుట్ ఎందుకు వస్తాడు? ముందుకే ఆడాలా? ఏ ప్లేస్లో ఉంటే నీకు బ్యాటింగ్ మాత్రం ఓపెనింగ్ ఫస్ట్ డౌన్ ఇస్తారు కదా, నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు కదా. ఎవరు? ఇప్పుడు రాలేవైతే? ఇప్పుడు రావట్లేదా? ఓకే సరేలేదు, నేను శ్రావణ్కి వాళ్ళు ఫోన్ చేస్తాను. సరే అయితే. ఓయ్ దిలీప్ రావట్లేదంట. ఓయ్ శ్రీరామ్, దిలీప్ రావట్లేదంట. ఇప్పుడు రావట్లేదంటే అట డబ్బులు నువ్వు వెయ్యి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనే యాడ్ చేస్తాను. నువ్వే కదా యాడ్ చేసి చెప్పు ఆ మనిషికి. రాకపోతే ప్లేయర్ ఎట్టా వస్తాడు? ఆయన నన్ను 14th రౌండ్లో 14th ప్లేయర్ కానీ నేను, నాకు లాస్ట్ టైం శ్రీరామ్ 14th ప్లేయర్ కానీ రాదు ఛాన్స్ అన్నాడు. 14th కాడా? 10th ప్లేయర్ అయినా ఎప్పుడు చెప్పినా నేను 14th ప్లేయర్ అని. లాస్ట్ టైం ఎప్పుడో చెప్పినావంట. ఎక్కడ? ఆ లాస్ట్ టైం 10th ప్లేయర్ కదా. లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చిండో పేరు అడుగు. ఇక్కడ ఎన్వి ఎవరు? ఎన్వి సరేలే పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు అబ్బాయి ప్లేయర్ ఏ ప్లేస్ లో ఉంది చూడు. 10th లో ఉంది. మరి 10th లో ఉంటే 14 ఎట్ అవుతాడు? ఇంత ముందు మ్యాచ్ ఇది చూడు, 14 ఎప్పుడు ఇచ్చిండో పేరు. అదే కదా, అప్పుడు 14 ప్లేయర్ ఇచ్చిండు. 14 ఇచ్చినప్పుడు 14 దానికి ఏమంటారు? హలో, నేను అదే చెప్పినా, నీ బ్యాటింగ్ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ ఇస్తాడు కదా, వెయిట్ చేస్తా ఉన్నా ప్లేయర్ ఇంకా అని. నేను అదే చెప్తున్నా, నీకు వన్ డౌన్ ఏ రోజు వచ్చినాక మళ్ళీ ఈకనే ఉన్నారా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇంకెవరు రావాలి? శ్రావణ్కి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. శ్రావణ్ కూడా రావట్లేదా? ఎత్తట్లేదు, మరి ఏమో తెలియదు నాకు. అందరూ వచ్చారు కదా. ఎన్వి ఎవరు? ఇంపోర్టెడ్ ప్లేయర్. ఎన్వి ఎందుకు పెట్టుకున్నావు? నాగా పెట్టుకోవచ్చు కదా. పెట్టింది బాల్ కొట్టే కూడా కదలట్లేదురా, ఏమో బాల్ మూవ్ అవ్వట్లే. ఇటు సైడ్ ఒక రోల్ అవుతుంది. ఈ గాడు కూడా కొన్నాడు. నెక్స్ట్ కట్టుకోండి నా తర్వాత. ఎవరు ఆర్డర్ చెప్పు. ఆయన లక్ష్మణ్ సార్ ఆల్రౌండర్. 4 బ్యాటింగ్ సెంట్రల్. సింపుల్ కొట్టింది. ఎవరు కొట్టింది? సింపుల్ రఘు? కన్ఫ్యూజ్గా ఉంది. ఇద్దరు ఒకలాగా ఉండరు. అది బ్యాటింగ్ ఫీల్డింగ్ బ్రో. He's much feeling not good, bro.
బ్రో అంతే ఇంకా 4 కావాలి ఏం సార్ పోనీ లేదనే సార్ ఫోర్ పోనీ లేదు అడుగు అదేరా నీకేం టర్న్ అయింది తక్కువ వచ్చింది చక్కగానే వచ్చింది నీ కింద నుంచే పోయింది నీ కాడ ఆడ కింద నుంచి కాదు అది పెడితే ఆడికి వచ్చి బతుకుని ఎగిరిపోయింది రాయి దగ్గర 2 పోయినాయి నీ కాడట కాకపోతే ఒకటి 4 ఏంటంటే రన్నింగ్ క్యాచ్ వచ్చేసరికి 90 ఓవర్ రన్నింగ్ కదా ఇష్టం వచ్చినట్టు వస్తుంది గోల్స్ ఫస్ట్ క్యాచ్ కాబట్టి పోతే అనుకుంటారు అది శ్రవణ్ గాడు వచ్చి నేను ఎట్లా బాడీ పెట్టుకుని చేతులు పెట్టేవాడు చేతులు తగిలిండు ఆడికి బాల్ ఇచ్చేలా నాకు ఇద్దరం తగులుకుంటే అయిపోయిండు వాడు కింద పడి తోలాడు శ్రవణ్ గాడు కింద పట్టింది నువ్వు ఆ పట్టింది క్యాచ్ అది శ్రవణ్ గాడే కింద పడి తొలుతా అంటే వాడు ఈడు క్యాచ్ ఈడు వదిలేసినంటే వాడి ముఖానికి కొట్టుకుంటాడా కింద పడి వాడు పట్టినాడు వాడు రన్నింగ్ నువ్వు పట్టింది అది ఆయన అంత రన్నింగ్ లో వచ్చి ఆయన పట్టలేడు వాడికి ఎగిరిపోద్ది బాల్ నేను అందుకే వాడు తొలింటే క్యాచ్ తగులుతాడనే చేయి దూరం పెట్టి తగిలితే చేతులు తగులుతాడని ఏం రా మీకు డి విటమిన్ కావాలా నేను అడుగుతుంది అన్ని కావాలి ఇప్పుడు ఇంకోసారి బ్యాటింగ్ అందుకు కూడా కావాలి ఇప్పించినట్టే బ్యాటింగ్ అన్ని ఆడాలి బ్యాటింగ్ కమాన్ నా బ్యాటింగ్ అంతే కీప్ గోయింగ్ నో వరీస్ సుబ్బు ఈ రోజు నీడే ఆఫ్టర్ పొంగల్ చూపిస్తా ఆఫ్టర్ పొంగల్ ఈ రోజు నీడే అంటే ఆఫ్టర్ పొంగల్ ఆఫ్ సైడ్ నేను ఆఫ్ సైడ్ ఎట్ట పోయిన బౌండరీలు ఎన్ని బౌండరీలు పిచ్చెక్కించావు అరే అయ్యి నాకు అన్ని కాడికి అన్ని అంటే పోతాయి ఈడ బౌన్స్ లేదు నేను ఎంత ఇప్పుడు లేచినంత బౌన్స్ వచ్చే వస్తుంది నాకు వచ్చినంత నాకు లెఫ్ట్ సైడ్ కాడికి ఆఫ్ సైడ్ ఇచ్చిరా బాగా ఆఫ్ సైడ్ లో వచ్చింది అనుకో నడుపుతాను నేను అంతే అంతా వచ్చే బాగా ఆడేది వీడియో బాగా వచ్చిందా నీదే ఎంజాయ్ చేసావా నేను 1080p పెట్టినా కూడా అదే క్వాలిటీ వస్తుంది 720p అంతే అవునా అదే జూమ్ ఎక్కువ చేస్తున్నా కొంచెం ఏంటంటే మధ్యలో నువ్వు జూమ్ చేసి పెట్టిన చూడు అప్పుడు అందరిది బాగా కనపడింది ఐ మీన్ ప్లేయర్ బాగా కనపడుతుంది ఇటు సైడ్ నాన్ సైడ్ బౌలర్ యాక్షన్ కనపడదు కానీ నా తీసినవా అట్లా అంత జూమ్ చేయమంటావా మొత్తం బౌలర్ అవసరం లేదు బౌలర్ అవసరం లేదు ఓన్లీ బ్యాట్స్మెన్ కు సగం బ్యాట్ నుంచి పెట్టు అప్పుడు ఏంటంటే నీకు బ్యాట్స్మెన్ స్ట్రోక్ వీడియో క్లియర్ కనపడుతుంది నాది బ్యాటింగ్ తీసినవా ఓకే అట్లయితే ఓకే డన్ మొత్తం ఉంటది నీది ఉంటది లేకపోతే పిచ్ మొత్తం కవర్ చేసిన క్లారిటీ లేనప్పుడు చూడబుద్ది కాదు అవును ఓన్లీ బ్యాట్స్మెన్ ఆడేది చాలు లాంగ్ షాట్ సగం పిచ్ నుంచి పెట్టు బౌలర్ రిలీజ్ అవసరం లేదు ఓకే డన్ ఇంకా నువ్వు నన్ను అడిగితే ఇద్దరు రావాలంటే బెస్ట్ పాయింట్ ఏం చెప్పనా స్ట్రైట్ ఆడబెట్టినావు అనుకో అదే ఆడబెట్టినావు అనుకో ఆడ మనం మెయింటైన్ చేద్దాం శ్రావణ్ ఎత్తట్లేదు ఆయన దిలీప్ అయితే హ్యాండ్ ఇచ్చాడు తెలుగే నరేంద్ర వాళ్ళ అన్న కొడుకుంటా నరేంద్ర అన్న కొడుకువా నరేంద్ర అన్న కొడుకు ఏ క్లాసునా ఏ క్లాసు ఇటు తిరుగు రచన మొత్తం జైస్వాల్ ఫేస్ కట్టింది కదా నేను కూడా అదే అనుకున్నాను అసలు ఇప్పుడు అట్టే ఉంటదిలే మళ్ళీ ఫ్యాట్ వచ్చినాక ఫేస్ ఒరిజినల్ ఫేస్ బయట వాడు కూడా ఫ్యాట్ అయింది మధ్య ఒకరో బాగా ఎవరిని పట్టుకొని రష్యా రష్యా పేరా నీకు విషయం తెలుసా ఇప్పుడు రష్యా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు వీళ్ళని గేలం వేస్తున్నారు అదొక పెద్ద మాఫియా అంటది ఒక 3-4 years ఉండేసి వీళ్ళ ఆస్తిలో సగం ఆస్తి తీసుకుని వెళ్ళిపోతారంట అది పెద్ద ఇది అంట స్కామ్ మరి పవన్ కళ్యాణ్ భార్య పోలేదు ఇంకా పోతుంది చూస్తా ఉండు అప్పుడే అయిపోయిందా అది అప్పుడే 3-4 years ఇద్దరు కొడుకులు కూడా నీకు అదే అర్థం కావట్లే ఇప్పుడు ఇమ్మీడియట్ గా వెళ్తే కాదు లక్ష్మణ్ ఇమ్మీడియట్ గా వెళ్తే నీకు నువ్వు ఉంటాయి కదా కోర్టుకు రూల్స్ నువ్వు కావాలనే చేసుకున్నావు
ఆ అమ్మాయి వేరే కానీ అందరిలాగా ఎందుకుంటది ఆమెకి పేరు ఉంది పరువు ఉంది ఇమేజ్ ఉంది ఎందుకు పోతుంది ఏ లేకని ఉంటే ఇంకో మాత్రం ఇప్పుడు శిఖర్ ధావన్ గారు బాగా ఆడుతున్నప్పుడు పని భార్య ఉండేది వాడు ఐమికి రెండో భార్య ఐమికి ఆల్రెడీ పెళ్లి డైవర్స్ రెండో భార్య ఐమిని ఈడు చేసుకున్నాడు ఫస్ట్ టైం ఐమికి రెండోది ఐమికి వాడు లైఫ్ ఇచ్చితే ఎక్కడ టార్చర్ పెడతాను అది ఇది అని చెప్పి ఏదో చెప్తారు ఇంకా నీకు అది టార్చర్ పెట్టినా పెట్టకపోయినా ఇంకా వేస్తారు బయటికి కావాలంటే ఏదో చేయాలి ఈవెన్ వీడు కూడా ఏమో డైవర్స్ అంటున్నారు చాహల్లో దినేష్ కార్తిక్ అంటే దినేష్ కార్తిక్ తప్పు కాదు యాక్చువల్గా ఏం జరిగిందంటే దినేష్ కార్తిక్ది వాడు విజయ్ ఉన్నాడు కదా వాడు ఇంటికి వెళ్తా వస్తా ఉన్నాడు బట్ అది ఎందుకో అట్లా అంటే సెలబ్రిటీస్ 90% ఎట్లుంటారంటే ఒకరితో ఎనఫ్ అవ్వదు అనమాట లైఫ్ వాళ్ళకి డైలీ ఏదో ఒకటి హ్యాపెనింగ్ డేస్ అన్నట్టు ఉండాలా హ్యాపెనింగ్ అవ్వాలన్నా నేను ఏందాక సింగల్ తీసుకొని ఉంటే కనుక నేను ముందు బాల్ సింగల్ తీసుకొని ఉంటే రఘుని వద్దనకుండా నేను అవుట్ అయ్యేవాళ్ళు లేదు ఫాస్ట్ ఏం రాలే ఫాస్ట్ కొంచెం నేను షార్ట్కి వెళ్ళామనుకున్నా ఫ్రంట్కి ఎట్లయితే అట్లయింది ఫ్రంట్ కూడా వెళ్ళామనుకున్నా ఫస్ట్ ఈ బాల్ వెళ్ళిండేవాళ్ళు నేను మిస్ అవ్వదని నాకు నమ్మకం బాల్ మిస్ అవ్వదని కొట్టేస్తాను అనే ధైర్యంతో రామనుకున్నా ఎందుకు లేబ్బా నేను ఆడలేదు అసలు ఈ మధ్య నిదానంగానే ఆడుకున్నాను సింగల్ తీసుకుని రఘు కొట్టలే అనుకున్నా మళ్ళీ ఇద్దరు ఏంది అయిపోయింది ఈ మ్యాచ్ ఏమి ఆడు నువ్వు లాంగ్ ఇన్నింగ్స్ ఆడు అట్లని కాదు ఎందుకు నీ మైండ్ పక్కన పెట్టి లాంగ్ ఇన్నింగ్స్ ఆడు 10 overs కూడా అవ్వలే ఎందుకు షార్ట్ కోసం ఆ రోజు ఒక 6 కొట్టాను కదా అది అది నన్ను చెడిపేసింది బ్యాటింగ్ రఘు ఆ రోజు 6 కొట్టా కదా ఏదో గ్రౌండ్ లో అది ఒక చెరువు ఉండింది కదా చెడిపోయింది ఆ 6 చెడిపేసింది లిటరల్ గా చెడిపేసింది నేను మర్యాదగా నేను కింద ఆడుకునేవాను కదా ఎప్పుడు కింద ఆడుకునేవాను కదా మర్యాదగా ఉండేవాడిని కింద ఆడుకునేవాడిని ఆ 6 కొట్టడం వల్ల నాకేముంటుందంటే జలక్ వస్తుంది కుట్రా స్వామి 6 అని కాదు విరాట్ గ్రౌండ్ ఆ గ్రౌండ్ మ్యాచ్ లో 6 కొట్టాం కదా అది బాగా పోయి రేకుల చెట్టు పైన పడ్డది ఇంకా ఫీలింగ్ వస్తుంది నాకు కొట్టాలని వస్తుంది నేను మామూలుగా అసలు పైకి లేపేవాడిని కాదు అలాంటిది ఇప్పుడు 3-4 మ్యాచ్లు నేను క్యాచ్లు అవుట్ అయ్యి అవ్వను నేను అలాంటిది ఎందుకు నాకు ఇది అర్థం కావట్లేదు ఫోర్లే చేయి పెట్టాడు హ్యాండ్ తగిలింది హ్యాండ్ తగిలింటే వాళ్ళు గెలిచి మనకి ఇచ్చారు మళ్ళీ ఏంది టాస్ నేనే గెలిచినా నేనే పోయినా ఫస్ట్ నిన్న లక్ష్మణ్ వాడినే బొమ్మన్న ఈరోజు కూడా ఈ ఎండలో ఈ గేమ్ ఆడాలబ్బా చూడు జస్ట్ ఊరికే అట్లా ప్లేస్ చేస్తాడు రఘు ఆ ప్లేస్లోనే యాక్చువల్గా ప్లేస్ చేస్తే బాల్ స్పీడ్ వస్తుంది ఒక మిస్ అయితే 4 సింగిల్ అయినా వస్తుంది వరస్ట్ కేసు 2 బాల్కి 1 బాల్ అయినా అది బాల్ మనోడు 4 కొట్టాడు ఎవరు మల్లిగాడు పిచ్చెక్కిస్తాడు అంత హైట్ వేస్తే బాల్ వానికి అంత హైట్ రాలే పాపం ఫస్ట్ ఈ హైట్ వచ్చిందంటే కనుక వాడు ఆడేవాడు బాగా కొట్టాడు ఈ హైట్ వచ్చిందంటే వానికి సరిపోయింది ఏది క్యాచ్ నిన్న నువ్వు నిన్న నీ బ్యాటింగ్ స్టైల్ చూసా నేను ఎట్లున్నావు ఈరోజు ఎట్లున్నావు ఈరోజు ఎట్లా ఉన్నావు నిన్న ఎట్లున్నావు రెడీగా రెడీగా ఉన్నావు నిన్న ప్రతి బాల్ రెడీగా ఉన్నాడు బాగా చూసుకుంటున్నాడు ఇక్కడ 2-3 ఇన్సింగ్లు వచ్చినాయి
అది ఇంకా లేదు ఆ షార్ట్ బాల్ పడింది వాడికి. బాల్ ఇన్స్వింగ్ అంటే ఆడ పడి టర్న్ అయిపోతుంది ఈజీగా. ఆడికి నేను ముందుకు నడిచి వచ్చి అట్ట అవాయిడ్ చేసిన వాడిని 2-3 వైర్లు వేపించి ఆడాలి ఎవరో ఒకరు ఆడితేనే. 2 మెయిన్ వికెట్లు పోయినాయి, అది పెద్ద బాధగా ఉంది. అవి 2 సౌరభ్ ఆడింటే ఇప్పుడు సౌరభ్ డిసప్పాయింటెడ్, ఈవెన్ ఐఎమ్ ఆల్సో డిసప్పాయింటెడ్. స్వింగర్స్ అదే మరి ఓపెనింగ్ బ్యాట్ చెప్పినాడు మన మ్యాచ్ ఉంటే వాళ్ళ మ్యాచ్ పోతావు అని అంటే సరే వస్తలే అన్నాడు అప్పుడు, కానీ అప్డేట్ చేయలే. నేను నిన్న అప్డేట్ చేసినాక మళ్ళీ ఫోన్ చేసాడు, మెసేజ్ పెట్టిందా వస్తావా అని. డ్రైవింగ్లో ఉన్నాను చూసుకోలేదు. అంటే వాళ్ళు బాబు బంగారం సాదిక్ కూడా మన టీం వస్తే జడ్జాగర్స్ వస్తే దీనికి కూడా వస్తాము ఈ యాక్షన్ కొడతాను కదా ఎన్నో దీనికి వద్దులే. నాది క్యాచ్ డ్రాప్ తెలుసా, ఇప్పుడు ఆ వికెట్కి ముందు బాలే బ్యాట్ తగిలింది. నేను షార్ట్ స్వీప్ షాట్ ఆడదాం లేని షాట్ లాగిన, కీపర్ మిస్ చేశాడు. కీపర్ మిస్ చేసినాడు. వాడు మళ్ళీ అడిగినాడు బ్యాట్ తగిలింది. ఇట్ వాజ్ బ్యాట్ యాక్చువల్లీ, బట్ ఐ ఫీల్ డిసప్పాయింటెడ్. అంటే నెక్స్ట్ బాలే మంచి షాట్ పడుతుంది అనుకున్నాను. నేను స్ట్రైట్ ఆడడం మొదలు తగులుకుంటే నీకు ఏం లేదు, ఒక బ్యాట్మెన్కి 2-3 షాట్లు తగిలితే మళ్ళీ ఆపలేరు, ఎవరు ఆపలేరు మళ్ళీ. నేను కాన్ఫిడెంట్ వచ్చే వరకు ఆడదాంలే అనుకున్నా. బాగా ఆడే స్వామి, నీకు అర్థం కావట్లేదు. స్ట్రైట్ షాట్లు 2 కొట్టావు కదా స్టార్టింగ్ 2 బాల్లో, స్టార్టింగ్ 2 బాల్ ఆపాను నువ్వు, లేకపోతే 2 ఒకరోజు అటు ఇటు పోయినా కూడా 4 పోయింది. బాలే మూవ్ అవ్వట్లేదురా, మరి ఘోరంగా ఉంది. పోతావులే, ఇంక ఎండ వచ్చేస్తుంది, చచ్చిపోతుంది. ఇంకా కష్టం చాలా బోర్లు కదా వైడా బాగా వేస్తున్నారు, వైల్డ్ బాగా వేస్తున్నారు. వైల్డ్ ఓవర్ 2-3 నిన్న వాళ్ళు వైల్డ్ వేయలేదు, వాళ్ళు బౌలింగ్ యావరేజ్ కానీ వైల్డ్ వేయలేదు అసలు. మనం కొట్టిందే 47 అయితే 20 ఎక్స్ట్రాస్ ఇచ్చిన. రఘు కూడా కనెక్ట్ అవ్వట్లేదు ఒక్కటి కూడా. ఏమో మరి బాల్ ఎవరికి కనెక్టే కాలేమో ఈరోజు. బాల్ కొన్ని లో కీపింగ్ తక్కువ దీని వచ్చే అయ్యేది. ఈరోజు సండే కదా, వీక్లీ ఆడుతున్నాను. నేను ఫుల్గా తినొచ్చా, నేను తక్కువ ఎప్పుడు తిన. నేనైతే ఆడట్లేదు ఈ మధ్య, అసలు చాలా గ్యాప్ ఇచ్చాను 2-3 నెలలు సెప్టెంబర్. అది ఆఫ్ సైడ్ నేను ఆడిన షాట్ కూడా భలే పట్టాడు బా, వాడు ఆపినాడు. అది వాడికని తగలండి వెళ్ళిపోయింది. బాగా ఆడుతున్నాడు, ఏం ఇబ్బంది లేదు. నీకు ఆ కాన్ఫిడెన్స్ స్టార్టింగ్ వాడికి ఉంటే చాలు. నేను ఆడగలుగుతాను అనిపిస్తుంది, కానీ స్కోర్ రావట్లేదు. ఊరికి బాల్ అది నీకు అదే చెప్తున్నా కదా, నీకు స్టార్టింగ్ స్కోర్ రావాలంటే అని వస్తాయి. నువ్వు కొన్న ఇన్నింగ్స్ ఆడిన తర్వాత నీకు తెలుస్తుంది ఎట్లా ఆడితే నీకు స్కోర్ వస్తాయి అని. లే స్కోర్ అంటే అదే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ ఫస్ట్ 2 బాల్లో ఒకటి వదిలేసినా కానీ బౌండరీ వచ్చు నాకు. అలాంటి అదే అది ఇప్పుడు అది లక్, నువ్వు కొడతా ఉంటావు. ఇప్పుడు వాడు వదిలేసిన 4 ఈడు వదిలేసిన 4 నీ లెక్కలకి ఒక 15 రన్స్ అని వచ్చాయి ఇప్పుడు ఐడియల్గా. అది బ్యాడ్ లక్ ఒక్కోసారి, ఏం చేయలేము. నేను అదే అనుకో, నా ఎయిమ్ ఏంటంటే అదే కంటిన్యూ చేస్తే లాంగ్ ఇన్నింగ్స్లో జస్ట్ ఒక 10 స్కోర్ కొట్టినా కానీ చాలా. నీకు అదే కంటిన్యూ చేస్తే నువ్వు అవుట్ కాకుండా పోయిందా వస్తాయి పేడ పుల్లే ఆల్రెడీ సుబ్బు. సరేలే నువ్వు అయ్యి లక్ష్మణ్ తర్వాత వెంకట్. గుడ్ రన్నింగ్ సంధ్య.